హాయ్ అండి. నేను సుమిత్ర. ఇవాళ నేను పాకం ఉండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను బెల్లం క్వాంటిటీ అండ్ పిండి క్వాంటిటీ చూపిస్తున్నాను. బెల్లము 4 గెడ్డలు తీసుకున్నాను. అంటే మనం చూసుకొని వేసుకోవచ్చు. కొలుచుకొని ఒక గ్లాస్ తోటి కానీ బౌల్తో కానీ కొలుచుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. పిండి కూడా నేను మనం అరిసెలు చేసుకోవాలనుకుంటే నైట్ అంతా నానబెట్టేసి మార్నింగే పిండి పట్టిస్తాము కదా, సేమ్ అదే ప్రాసెస్లో చేశాను నేను. పిండిని అయితే జల్లెడ పట్టుకుంటున్నాను. మెత్తగా ఉంటే మనకి సాఫ్ట్గా చాలా బాగుంటాయి కదా, నూక లేకుండా. అందుకని ఈ విధంగా పిండి పట్టేసుకొని గట్టిగా ఒత్తి పెట్టేసుకోవాలి. పిండి ఆరిపోకుండా తడి తడిగా ఉంటేనే మనకి మంచి పాకంతో పాకుండలు కానీ అరిసెలు కానీ సూపర్ వస్తాయి. మంచి టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పాకం కోసం గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలోకి నేను 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. మీకు కప్పు చూపిస్తానండి. ఆ కప్పుతోటి 2 కప్స్ తీసుకున్నాను అన్నమాట. ఈ కప్పుతోటి 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. ఇదే కప్పుతోటి 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. వాటరు ఏంటంటే 1 కప్పు వేసుకుంటే మనకు కరుగుతుంది. బెల్లము కరిగిన తర్వాత తొందరగా మనకు పాకం వచ్చేస్తుంది. ఎక్కువ వేసుకున్నామంటే పాకం లేట్ అవుతుందండి. ఈ బెల్లం అంతా కరిగే విధంగా కరిగించుకొని డస్ట్ ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసుకొని తీసుకోవచ్చు. డస్ట్ ఉంటుంది తప్పకుండా, కంపల్సరీ దీన్ని ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. నేను తీసుకున్న ఈ బెల్లంలో డస్ట్ ఉంది. చూసారు కదా, పాకం ఎలా ఉడుకుతూ వస్తుందో అప్పుడే దగ్గరికి వచ్చేసినట్టుంది కదా. అందుకని మనం వాటర్ క్వాంటిటీని కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. బెల్లం ఎంత తీసుకుంటే అంత తగినన్ని నీళ్ళు తీసుకుంటే మనకు పాకం తొందరగా వచ్చేస్తుంది, బాగుంటుంది. మంచి పాకం కూడా తయారవుతుంది. ఇప్పుడు ఈ పాకంని కొంచెం నీళ్ళు తీసుకొని గిన్నెలోకి చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ చెక్ చేసుకుంటూ పాకాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వచ్చింది. ఇంకొంచెం ముద్దకు వచ్చేంత వరకు ఉండగడితే ఉండగా చేతిలోకి వచ్చేయాలన్నమాట. ఆ పాకం అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఇదిగోండి ఇలా వచ్చింది. ఇంకొకసారి వేసుకొని చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా వచ్చేసింది మనకు. ఈ విధంగా వస్తే చాలు. ఇప్పుడు పిండి వేసేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకున్నాము. నేను బెల్లం 2 కప్స్ తీసుకున్నాను కదా, 1 కప్ వాటర్ తీసుకున్నాను కదా, 4 కప్స్ పిండి తీసుకున్నాను అనమాట. ఆ కప్పుతోటే కరెక్ట్గా మనకి వచ్చేస్తుంది. చూడండి ఎలా వస్తుందో పాకం. పిండి కరెక్ట్గా సరిపోతుంది. నేను 4 గెడ్డలు బెల్లం చూపించాను కదా, అదంతా వేయలేదండి. పగలగొట్టిన తర్వాత ఒకటి కొంచెం పక్కకు తీసేసాను, ఒక గెడ్డ పక్కకు ఉంచేసాను అనమాట. 1.5 బెల్లం గడ్డ తీసేసి మిగిలింది వేసాను అనమాట. 2.5 బెల్లం గడ్డ పడింది దీనికి నాకు క్వాంటిటీ. ఇప్పుడంతా కలిసే విధంగా కలిపేసుకొని పిండి ఉండలు రాకుండా కలపాలండి. సాఫ్ట్గా మనకు మిక్స్ అయిపోవాలి పిండి. అప్పుడే మనకు చాలా బాగా వస్తాయి. మనం పాకం ఆ శనగపిండి పిండి తింటుంటేనే చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టము. చూడండి ఇలా 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 తీస్తే పైకి జారుతున్నట్లు ఈ విధంగా రావాలి పిండి. అప్పుడే మనకు పాకుండలు సూపర్ ఉంటాయి. నేను వేరుశనగ పప్పును వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను అనమాట. పల్లీలు నేను అలాగే కొబ్బరి కూడా కొన్ని ముక్కలు వేయించుకున్నాను, నెయ్యిలో వేసుకుని వేయించాను. 2 కూడా ఇందులోకి వేసేసుకొని, మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఆయిల్ రాసుకుంటూ చేతికి కొంచెం కొంచెం తీసుకుంటూ బాల్స్ ప్రిపేర్ చేసుకోవడమే. చూస్తుంటే తినాలనిపిస్తుంది. సూపర్ ఉంది పిండి, సూపర్ వచ్చింది మనకి పాకం కూడా. అరిసెలు కూడా ఇదే పాకం అండి. అరిసెలు చేసుకోలేని వాళ్ళు అరిసెలు చేసుకోవాలంటే కొంచెం రిస్క్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా, ఈ విధంగా చేసుకొని పాకుండలు చేసుకొని తినేసేయచ్చు. అప్పటికప్పటికి తినాలనిపిస్తే అరిసెలు అంటే ఇష్టపడే వాళ్ళు, నాకైతే ఇష్టంగా తింటాను అన్నమాట. ఇప్పుడు కొంచెం తగ్గించాను, చాలా బాగా తింటా అరిసెలు. సో అందుకని చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలా వచ్చాయి. ఇప్పుడు ఆయిల్ టెస్ట్ చేసుకొని, ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ చేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత వీటిలన్నింటినీ ఇందులోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవడమే.
ఇలా ముద్ద డౌస్ బాల్స్ చేసినప్పుడు ఇక్కడ పెట్టాము కదా బౌల్లో, ఈ విధంగా జారుతున్నట్లు ఉండాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. అన్నీ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ పాకుండలు మనకు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరే ముందుగా చూడొచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ వేసేసుకొని కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. వెంటనే టర్న్ చేయకూడదు, ఇరిగిపోతాయి. బాగా కాలిన తర్వాత కొంచెం అప్పుడు టర్న్ చేసుకొని తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే అంతా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి మనకి. అంతే అండి, చాలా బాగుంటాయి. ఇవి స్టోర్ చేసుకొని 10 days 15 days మనం అరిసెలు ఎలా స్టోర్ చేసుకుంటామో ఆ విధంగానే స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ డే కంటే వేడి మీద తినడం కంటే కొంచెం ఆరిన తర్వాత రేపటి నుంచి తింటే సూపర్ ఉంటాయి. నెక్స్ట్ డే నుంచి తింటూ ఉంటే మంచిగా మగ్గుతూ ఉంటాయి కదా, అప్పుడు బాగుంటాయి అన్నమాట. అన్నీ కూడా ఈ విధంగా ఆయిల్లో నుంచి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మిగిలినవి కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒక 20 వచ్చాయండి. 20 వచ్చాయి. బాగా వచ్చాయి, మంచి అరోమాతో, మంచి కలర్ఫుల్గా అదిరిపోతున్నాయి అసలు. ఆరిన తర్వాత కానీ తింటే సూపర్ ఉంటాయి. వేడి మీద కూడా తినచ్చు. కొంచెం క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి, సూపర్ ఉంటాయి. మొత్తం మీద బాగా వచ్చాయి, సూపర్ ఉన్నాయి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.